తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు మనకి ఈరోజు ఈ జిల్లాలలో విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో దాదాపు 33 నుంచి 30 జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అందరికంటే ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంట నుంచే ఇస్తామని చెప్పినటువంటి పెన్షన్ డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేకపోవడానికి కారణాలు ఏంటనైతే చూసినట్లయితే మనకైతే మొన్నటి జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది డబ్బులు అనేది లేకపోవడం ద్వారా ఈ కొత్త పెన్షన్ డబ్బులు కానీ ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం నిధులు కానీ విడుదల చేయలేకపోయామనైతే వెల్లడించడం అయితే జరిగింది. ఇక తాజాగా మొన్నటి నుంచి చాలామంది కూడా ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారని అయితే అనుకుంటున్నారు. ఇక దీనిపైన లేటెస్ట్ అప్డేట్స్ ఏమి వచ్చాయి, అసలు నిజంగా ఏప్రిల్ నెల నుంచి దానికంటే ముందున్నటువంటి నెలల నుంచే కొత్త పెన్షన్ డబ్బులు జమ చేసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే అసలు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా, ప్రభుత్వం దగ్గర ఎంత నిధులు అనేది ఉన్నాయి, ఇంకా ఎన్ని నిధులు అనేది కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు కావాలి, ఎన్ని అప్పులు ఉన్నాయి, అసలు ప్రభుత్వం దగ్గర ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ఆలోచన ఏమైనా ఉందా, నిజంగానే ఏప్రిల్ నెల కంటే ముందు నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా, అసలు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారు. ఇక మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు 4,000 రూపాయలు జమ చేయనున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. వీడియోని ఇప్పటివరకు చూస్తూ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి నా ఆలోచన. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో చాలా రోజుల నుంచి వారందరికీ మళ్ళా నిరాశన అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది. ఇక మొన్న మనకి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ మనకి మళ్ళా 3 నెలల నుంచి 2 నెలల వరకు వాయిదా అనేది వేయడం అయితే జరిగింది. ఇంకా మళ్ళీ చాలామంది సంక్రాంతి పండుగ 2026 జనవరి నెల నుండే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని చాలామంది అయితే ఆలోచించాము. ఇక దీనికి విరుద్ధంగానే మళ్ళనైతే ఏప్రిల్ అనేది తారీఖు అనేది పెట్టడం అయితే జరిగింది. ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని అయితే ఆర్డర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత, నిధులు అనేది లేకపోవడం ద్వారా ఇలా వాయిదాలు వేస్తున్నట్లుగా మీరైతే గమనించవచ్చు. ఇక మనకి దాదాపు ఏప్రిల్ నెల కంటే ముందు జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో ఏదో ఒక నెలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు అనేది జమ చేయకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇక మన తెలంగాణలో నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు. ఇక ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 33 నుంచి 37 జిల్లాలలో ఈరోజు అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా అయితే చేయించుకొని అయితే ఉండాలి. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.